డాక్టర్ మురళీ సంతోష్, మెడికల్ డైరెక్టర్, అలాగే ఇక్కడ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్. మనకి డాక్టర్ సుధీర్ గారు మా పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ చెప్పినట్టు మాకు లాస్ట్ మంత్ లక్షిత్ రామ్ కిడ్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది. వచ్చేసరికి బేబీ కోమాలో ఉండడం, బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల వెంటిలేటర్ మీద షిఫ్ట్ అయ్యారు. బేబీ వచ్చేసరికల్లా కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యాయి. డాక్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే దాని హెచ్యుఎస్ ప్రాబ్లం చాలా రేర్. అలాగే దానికి ట్రీట్మెంట్ చేసరికి ఏంటంటే ఇనీషియల్గా మనం డయాలసిస్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రొసీజర్ అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసాము. అంటే ఈరోజు ఎందుకు మేము ఇంత గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ ప్రొసీజర్ పెద్దవాళ్ళు జరుగుతాయి, కానీ పెద్దవాళ్ళు జరిగినప్పటికీ మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ, టెక్నికల్లీ చాలా ఛాలెంజింగ్. అలాంటిది 11 months బేబీస్కి చేయడం అనేది చాలా అరుదు అండ్ సక్సెస్ఫుల్గా. అంటే ఇప్పుడు మీరు పక్కన బేబీని చూస్తుంటే న్యూరలాజికల్లీ చాలా నార్మల్, బ్యాక్ టు నార్మల్ అనేది చేయడం అనేది ఏంటంటే కంప్లీట్ టీమ్ ఎఫర్ట్, సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్, ఎట్ ద సేమ్ టైం హై అండ్ టెక్నాలజీస్ కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడి వీ కుడ్ సక్సెస్ఫుల్లీ సేవ్ దిస్ కిడ్. సో మాకు గడిచిన లాస్ట్ 1 yearలో ఇలాంటివే కాదు, క్లోజ్ టు మనకి వైజాగ్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ మోర్ దెన్ 500 to 600 సిక్ కిడ్స్ని ట్రీట్ చేయడం అయితే జరిగింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. మాకు అరుదైన వ్యాధితో కోమా స్టేజ్లో కృత్రిమంగా శ్వాస అందించుకుంటూ తీసుకొచ్చారు శ్రీకాకుళం నుంచి. మనకి ఇమీడియట్గా చూసుకున్నట్లయితే తనకి యూరిన్ అది రావట్లేదు, కోమాలో ఉన్నాడు, వెంటిలేటర్పై పెట్టి బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్ ఇవన్నీ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో ఉన్నాడు. సో ఇమీడియట్గా మనం దానికి తగ్గట్టు చికిత్స అది ప్రారంభించి డయాలసిస్ అవి స్టార్ట్ చేసాం. డయాలసిస్ ఆల్మోస్ట్ మనం 5 days కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అప్పటికి తన యొక్క రక్తం అనేది విరిగిపోవడం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. కిడ్నీల పనితీరు కూడా డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంప్రూవ్ అయింది, కానీ పూర్తిగా నార్మల్ అవ్వలేదు. సో ఈ కండిషన్నే మనం హ్యూమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్ అని అంటాము. సో ఇందులో ఏమవుతుందంటే రక్తం విరిగిపోవడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, యూరిన్ రాకపోవడం, కిడ్నీలు పాడైపోవడం అనేది ఉంటుంది. సో దీనికి మనం ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే ఒక థెరపీ విధానం అనేది ఉంది. సో అది మనం ఫస్ట్ టైం కోస్టల్ ఆంధ్రాలోనే 11 months 1 year లోపు బేబీకి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 cycles 4 times చేసిన తర్వాత క్రమంగా తన యొక్క ప్లేట్లెట్స్ అవి ఇంప్రూవ్ అవ్వడం, బ్లడ్ పెరగడం, తగ్గడం, యూరిన్ కూడా నార్మల్గా రావడం, కిడ్నీలు పనితీరు అవడం అనేది నార్మల్ అవడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ రోజుకి 20 days తర్వాత బాబు మీ ముందు కూర్చున్నాడు. సో ఇది రేర్గా జరిగే కాబట్టి మీకు వరకు వచ్చిన రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్గా వచ్చాయి కాబట్టి ఫ్యూచర్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. యాక్చువల్గా ఈ కేసు మనం డీల్ చేస్తున్నప్పుడే ఇంకొక 12 సంవత్సరాల పాప కూడా ఇదే పొజిషన్లో మన దగ్గరికి తీసుకొచ్చారండి. ఆ పాపకి ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ లాంగ్ టర్మ్ గురించి మీరు అడుగుతున్నారో ఆ పాపకి ఆ పూణే టెస్ట్లో పాజిటివ్ వచ్చిందండి, వెరీ హై లెవెల్స్ వచ్చాయి. సో ఇప్పటి వరకు మనం 6 times చేసాము. సో 6 times చేసిన తర్వాత కూడా తనకి పూర్తిగా ఇంకా కిడ్నీల పనితీరు అనేది పూర్తిగా నార్మల్ అవ్వలేదు. దానివల్ల కొంచెం కాళ్ళు వాపులు, కళ్ళు వాపులు ఇవి ఇంకా ఉన్నాయన్నమాట. సో ఆ పాపకి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ అనేది అవసరం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బాబు వరకు అయితే ఆ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అని చెప్పుకోవాలి. వంశపారంపర్యంగా యాక్చువల్గా ఇది లక్షలో ఒకరికి వస్తుందండి నార్మల్గా. సో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాల కోసమే మనం ఆ స్పెషల్ టెస్ట్ పంపించాము. సో కొన్ని ఇప్పటి వరకు వచ్చినవన్నీ నెగిటివ్గానే ఉన్నాయి. సో మిగతా జెనెటిక్ లెవెల్లో వచ్చింది కూడా నెగిటివ్ వస్తే ఇంక పూర్తిగా మనం ఇది లేదు అని మనం చెప్పొచ్చు. అంటే ఫ్యూచర్లో బాబు ఇంకా ఎఫెక్ట్ అవ్వడం చెప్పడానికి అవుతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి కేసులు సక్సెస్ఫుల్గా మనం ప్లాస్మా ఎక్స్చేంజ్ తర్వాత బెటర్ అవడం ఇదే మొదటిసారి వైజాగ్లో. అంటే ఆల్రెడీ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఇప్పుడు వచ్చింది. సో ఇంకా అదర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది కిడ్నీస్. సో కిడ్నీస్ ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాయి కాబట్టి ప్రత్యేకించి ఇంక మిగతావి ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ అవకాశం. నా పేరు వాణిశ్రీ, మేము శ్రీకాకుళం నుండి వచ్చాము. ఒక 20 రోజుల క్రితం మా అబ్బాయిని వెంటిలేటర్ పైన తీసుకొని వచ్చాము.
ఈ అబ్బాయి మాకు ఈరోజు ఇలా కూర్చుంటాడనే నమ్మకం అయితే మాకు కుదరలేదు. నిజంగానే హోప్స్ వదులుకొని వచ్చాం. ఆ అంబులెన్స్లో వచ్చేటప్పుడే మేము హోప్స్ వదులుకున్నాం. నిజంగా ఈ అబ్బాయి ఇలా ఈ పొజిషన్లో ఉంటాడని అయితే మాత్రం మేము అనుకోలేదు. వచ్చిన తర్వాత మాకు డాక్టర్ గారు తీసుకున్న కేరు, మెడికేషన్ అంతా చూసి ఓకే హోప్ పెంచుకున్నాం. ఈ హాస్పిటల్లో మా అబ్బాయి క్యూర్ అవుతాడు అన్న నమ్మకం తెప్పించారు సార్ తీసుకున్న కేరు నిజంగానే హెల్ప్ఫుల్ అయింది. మా అబ్బాయి ఈరోజు నా చేతుల్లో ఉన్నాడు. నిజంగా హోప్స్ వదులుకున్నాం మా అబ్బాయి ఇలా ఉంటాడు అని. అంతే, దీన్ని చెప్తున్నాను. సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు మా అబ్బాయికి బాగా చేశారు. నిజంగానే ఇంత అవకాశం రావడం చాలా గొప్ప అవకాశం సార్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నేను అనుకున్నాను. నిజంగా ఈ సమస్య దీంట్లో చెప్తున్నాను. వెరీ థ్యాంక్ యూ సార్. మా హస్బెండ్ తాపి మేస్త్రి సార్, నేను హౌస్ వైఫ్నే సార్. చూపించాను సార్. వాళ్ళైతే పూర్తిగా హోప్స్ వదులుకోమన్నారు సార్. నిజంగానే ఇంతవరకు కూడా శ్రీకాకుళం టు వైజాగ్ వరకు కూడా వస్తాడని కూడా బతికి వస్తాడని కూడా వాళ్ళు హోప్స్ ఇవ్వలేదు సార్. ఇక్కడ మెడికేషన్ మేము చూశాక హోప్స్ పెంచుకున్నాం. ఆర్థికంగా ఏంటమ్మా ఫైనాన్షియల్గా మీకు ఎంత అయింది, మీరు ఏంటి ఎంత అవని సార్ మా బాబు చాలా వరకు హాస్పిటల్ చాలా వరకు మాకు హాస్పిటల్ కూడా మేనేజ్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేసింది సార్. ఫైనాన్షియల్ చాలా వరకు మనకి పరికరాలు ఇప్పుడు